హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరో సరికొత్త వ్లాగ్తో అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు వ్లాగ్ అయితే నేను డైలీ రొటీన్ వ్లాగేనండి. అలాగే నా హెల్త్ అయితే ఈరోజు అప్సెట్ అయింది. దాని గురించి ఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నా హెల్త్ అయితే ఈరోజు చాలా అప్సెట్ అయిందంటే, హెల్త్ అస్సలు బాగాలేదు. సో మార్నింగ్ లేవగానే గొంతు బాగాలేదని చెప్పేసి ఫస్ట్ వేడివేడిగా కాఫీ అయితే తాగాలనిపించిందండి టేస్టీగా. సో అందుకే నేను ముందుగా కాఫీ అయితే తీసేసుకుంటున్నాను. రొంప దగ్గు జ్వరం అయితే వచ్చాయండి నాకు. ఫస్ట్ మా పాపకు వచ్చింది, తర్వాత నాకైతే వచ్చేసింది. ఈ మధ్యన ఇన్ఫెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తున్నాయి జ్వరాలు అనేవి. అలాగే పాప లేచేసరికి పాప కోసం కూడా కొంచెం జీలకర్ర వామ్ వేసి వాటర్ అయితే మరగబెట్టేస్తున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను, తను లేచేలోగే వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అట్ల పెనం ఒకటి, దానికి ఒక రికార్డే ఉంది. ఇది వచ్చేసి మా మమ్మీ మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నదంట. దగ్గర మా మమ్మీ మ్యారేజ్ అయిపోయి 50 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ అట్ల రేకు అదే వాడుతున్నాం అనమాట మేమైతే. సో అదే అనమాట రికార్డు. కానీ ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదండి, చాలా నీట్గా వస్తాయి దోశలు అనేవి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదే వాడుతున్నాం మేమైతే, ఏమీ మార్చలేదు గ్యాస్ స్టవ్తో సుద్దా. అండ్ అలాగే పాపకి అయితే హెల్త్ బాగోక అస్సలు నిద్ర లేవలేదండి. ఇంకా మామూలుగా అయితే ఒక 7-7:30 కల్లా నిద్ర లేచేది. బాగా అయితే ఒక 8 వరకు పడుకునేది. దగ్గర 9 అయిపోయినా సరే ఇంకా నిద్ర లేవలేదు. తనకైతే కోల్డ్ అయితే ఎక్కువగా ఉందండి. అస్సలు ముక్కు కారడం అయితే తగ్గలేదు. అందుకే తను లేచున్నప్పుడు అయితే విక్స్ అస్సలు రాయనివ్వట్లేదు. అందుకని నిద్రపోతున్నప్పుడు మొత్తం బాడీ మొత్తం విక్స్ అనేది ఫుల్గా రాసేస్తున్నాను. పాపం చాలా టైట్గా ఉందండి దానికి. అస్సలు నిద్ర లేవలేకపోతుంది. నీరసం వచ్చేసింది బాడీ మొత్తం. ఫుడ్ కూడా మానేసింది, అసలు ఏమీ తినట్లేదు. తాగితే పాలు తాగుతుంది, లేదంటే బిస్కెట్స్ తింటుంది అంతే. అసలు ఫుడ్ అనేది మొత్తానికి మానేయడం వల్ల ఇంకా వీక్ అయిపోయింది. సో మేమైతే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళామండి తన్ని. శోభారాణి గారు అని చెప్పేసి తాడేపల్లిగూడెం అయితే తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా చేంజ్ అయితే ఏం కనిపించలేదు. నిన్ననే తీసుకెళ్ళాము. సో 3 డేస్ ఆగి తగ్గకపోతే మళ్ళీ తీసుకురమ్మని అయితే చెప్పారు. అలాగే విక్స్ వ్యాపరప్ కూడా ఆర్ఆర్ రాయమన్నారండి ముక్కుకి గొంతుకి కూడా, అలాగే గుండెకిను. అలాగే 4 టానిక్లు అయితే రాసిచ్చారు. ఒకటేమో దగ్గుకి, అలాగే ఒకటేమో రొంపకి, అలాగే ఫీవర్కి. 3 ఉన్నాయండి మా పాపకి. అలాగే చెవిపోట్లు వచ్చినప్పుడు చెవరికి కూడా రాసిచ్చారు. ఇవి 3 అయితే 3 పూట్ల పట్టమని చెప్పారు. సో ఈ 3 డేస్ 3 పూట్ల పట్టిన తర్వాత ఒకవేళ తగ్గకపోతే కనుక మళ్ళీ 3 డేస్ తర్వాత అయితే తీసుకురమ్మని చెప్పారు. సో పాపకైతే అసలు బాగాలేదు కాబట్టి నేనైతే పాపకి ధనియాల చారు అయితే పెడుతున్నానండి. వేడివేడిగా ధనియాల చారు వేసి పెడితే కొంచెం జ్వరం నోరు మీద కమ్మగా ఉంటుందని చెప్పేసి వేడివేడిగా ధనియాల చారు అయితే పెడుతున్నాను. అలాగే నేనైతే ధనియాల చారే ఎక్కువ పెడతానండి. వామ్ వేసి తాలింపు పెడతాను. వామ్ వేయడం వల్ల పిల్లలకైనా సరే మనకైనా సరే అరుగుదల చాలా బాగుంటుంది. అలాగే మాకైతే ఆ చారులోకి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈరోజు.
అలాగే నేను కూరగాయలు కట్ చేస్తుంటే మా పాప మధ్యలో వచ్చి మమ్మీ నేను కూడా కట్ చేస్తా అని అయితే గోల్ చేస్తుంది. సర్లే కదా అని చెప్పేసి నేను తను చేయి పట్టుకొని కట్ చేపిస్తున్నాను సరదాగా. అలాగే అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ నేర్పించడంలో తప్పేం లేదండి. వాళ్ళకి కూడా పని అనేది తెలుస్తుంది, అలవాటు అవుతుంది. మరి ఇంత చిన్న పిల్లకి అలవాటు అని మీరు అనుకోవచ్చు. ఇప్పటి నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారండి వాళ్ళు. మనం వద్దు అంటే వాళ్ళు వద్దు అన్న కాడే ఆగిపోతారు. సో మనం చేపట్టుకొని అలా చేపిస్తుంటే వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఈవినింగ్ పాప నిద్ర లేవగానే కొంచెం రాగిజావ అయితే పెట్టారండి. మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదు, నోరు అస్సలు బాగోక. అలాగే మేము నిద్ర లేచేసరికి క్లైమేట్ అయితే చాలా కూల్గా మారిపోయింది. చక్కగా మబ్బులేసి చల్లగాలి వేస్తుందండి. మాకు వర్షం పడలేదు కానీ ఎక్కడో వర్షం పడుతున్నట్లుగానే ఉంది. కూల్గా ఉంది క్లైమేట్ మొత్తం. అలాగే మా హెల్త్ అయితే ఈరోజు చాలా డల్గా సాగిందండి. అస్సలు బాగాలేదు. మా డే మొత్తం చాలా డల్గా ఉంది. నాకు కూడా యాక్టివ్గా అనిపించలేదు అసలు. ఫుల్గా రొంపుంది నాకు కూడా మా పాపతో పాటు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇంటికా టెస్ట్ ఎలా చేసుకోవాలి, చేసుకుంటే రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనే వీడియో మీతో షేర్ చేసుకుంటాను. సాల్ట్ టెస్ట్ అంటారు కదండి, యూరిన్లో సాల్ట్ వేస్ట్ చేస్తారు కదా ముందు ప్రెగ్నెంటా కాదని కన్ఫర్మేషన్ కోసం. సో ఆ టెస్ట్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.